గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభవందనాలు. చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును. ఓకే, ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం ఏం అడుగుతున్నాం చూసుకున్నట్లయితే పాతవి గతించిన అనుంది కదా. మనం పాత జీవితం చాలామంది అంటుగట్టబడ్డ వారమే ఉంటాం. ఎందుకంటే వెన్ యూ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, అంటే క్రీస్తుని మన రక్షకుని మనం స్వీకరించినప్పుడు మనం ఏం అడగాలి? అబ్రహాం లాంటి విశ్వాసాన్ని అడగాలి, ఇంకా మోషే లాంటి సాత్వికాన్ని అడగాలి. మోషే చూడండి, ఇశ్రాయేలు జనాంగం నడిపించినప్పుడు ఇటు ఇశ్రాయేలు జనాంగంతో దేవునికి ఇద్దరికి మధ్యవర్తి నడిపిస్తున్న నాయకుడు మనను ఉరిపిస్తున్నా అని చేపిస్తుండు. కానీ మోసే మీద తిరగబడతారు. అమోరీలు 3,000 మంది దాదాపు అమోరీ చేత చంపబడతారు ఎర్రసముద్రం దాటిన తర్వాత. అంటే క్రైస్తవాత్మ జీవితంలో మనం ఏం అడగాలంటే మోషే లాంటి సాత్వికాన్ని అడగాలి. అబ్రహాం లాంటి విశ్వాసం, మోషే లాంటి సాత్వికం, యోబు లాంటి యథార్థత. యోబు లాంటి యథార్థవంతుడు, నీతివంతుడు ఈ భూమి మీద లేడు. ఎందుకంటే యోబు చాలా యథార్థవంతుడు. వేకువజాము లేస్తేనే పిల్లల క్షేమం కోసం బళ్ళు అర్పించి చేసుకున్నాడు. ఇప్పుడు కొత్త నిబంధన దేని సదృశ్యం? వేకువజామున పిల్లల క్షేమం కోసం ప్రార్థన. మీ పిల్లలు ఉంటే మీరు దశమభాగం ఇచ్చి పిల్లల క్షేమం కోసం ప్రార్థన చేసుకోండి. అదే మనకు డొనేషన్. మీ పిల్లలకు కేటాయించే డొనేషన్లు, స్కూల్ ఫీజులు, రకరకాల బుక్స్ కానీ అవన్నీ ఖర్చు చేస్తారు. వితౌట్ దశమభాగం పిల్లలకు ఎన్ని చేసినా కానీ వాళ్ళు జ్ఞానవంతులు కారు. వాళ్ళకు బుద్ధి, జ్ఞానం, వివేచన అనేది రాదు. దశమభాగం ఇచ్చి ప్రార్థనలు ఉండండి. తర్వాత పిల్లలకు మంచి బుద్ధి, జ్ఞానం, వివేచన, మంచి మంచి ఉద్యోగస్తులు అవుతారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పేదరెవరు? జాలరి అంటే చేపలాంటి వ్యక్తి. చాలామంది వేలిముద్ర వాళ్ళే ఉన్నారు, చదువుకున్న వాళ్ళు కాదు, జ్ఞానవంతులు కాదు. వాళ్ళ తల్లిదండ్రుల ప్రార్థనతోటి, యేసుక్రీస్తు ప్రార్థనతోటి పేతురు శిష్యుడయ్యాడు. జాన్ వెస్లీ అండి, అలా తల్లి దశమభాగం ఇచ్చి ప్రార్థన చేస్తే అతడు గొప్ప దైవజనుడు అయ్యాడు. కాబట్టి మీరు సంపాదన అంతా ఇల్లు కట్టుకోవడానికి, డొనేషన్లకు, స్కూల్ ఫీజులకు కాకుండా దశమభాగం ఇచ్చి పిల్లలకు బుద్ధి, జ్ఞానం, వివేచన కావాలని వేడుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు పిల్లలకు మంచి బుద్ధి, జ్ఞానం, వివేచన దయచేస్తాడు. ప్రార్థన ఉండాలి, దశమభాగం ఉండాలి. కాబట్టి పిల్లలు గొప్ప దైవజనులు అవుతారు. మనం ఏం అడగాలంటే యోబు లాంటి యథార్థత, ఈ యథార్థత ఉండాలి. మోషే లాంటి సాత్వికం, అబ్రహాం లాంటి విశ్వాసం, యోబు లాంటి యథార్థత, దావీదు లాంటి శత్రుప్రేమ. దావీదుని చూడండి, సింహాసనం మీద ఉండి ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలిస్తున్నప్పుడు సౌలు, అబ్షలోము ఇద్దరు చంపడానికి వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆ సింహాసనం వదిలిపెట్టి కొండలకు పారిపోతాడు. సౌలు చంపడానికి వచ్చినప్పుడు కూడా అతను కొండలకు పారిపోతాడు. మరి సౌలుకు గాఢ నిద్ర కలగజేసి దావీదుని తీసుకెళ్తాడు. రాయి బట్ట కత్తితో చంపచ్చు, కానీ చంపలేదు. అంటే దావీదు లాంటి శత్రుప్రేమ లేరు. కాబట్టి మనం అడగాల, దేవా నాకు దావీదు లాంటి శత్రుప్రేమ అండి అని అడగాల. ఈ క్రైస్తవాత్మ జీవనంలో మనం ఫలించాలంటే నోవాహు లాంటి విధేయత. నోవాహు ఏం చేసిండు? 120 సంవత్సరాలు దేవుడు ఏ చెప్పిన కొలతలు ఉన్నాయో ఆ కొలతల ప్రకారం నోవాహు ఓడ నిర్మించుకున్నాడు. ఎందుకంటే జలప్రలయం వస్తుంది, అన్ని సమస్తం పోతాయి అని చెప్పినప్పుడు నోవాహు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నోవాహుతో 7. అసలు ఇప్పటి రోజుల్లో చూసారా టైటానిక్ షిప్? ఆ టైటానిక్ షిప్ నిర్మాణం కోసం కొన్ని వందల మంది పనిచేశారు. కానీ నోవాహు 7, 120 సంవత్సరాలు పనిచేశారంటే ఎంత ఉపవాసం ఉన్నారో, రాత్రి మగాళ్ళు పనిచేసే ఉంటారు. కాబట్టి మనం కూడా మన క్రైస్తవాత్మ జీవితంలో ఫలించాలి అంటే నోవాహు లాంటి విధేయత ఉండాలి. ఒబీడియన్స్ ఈజ్ ద బెటర్ దాన్ ద సాక్రిఫైస్. బలను అర్పించడం కంటే విధేయత చూపుటనే మనకు మంచిది. అడుగుడు మీకు ఇవ్వబడి ఉంది కదా, మరి మీరు కూడా అడగండి, ఫలించండి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. అయితే బిఫోర్ గోయింగ్ టు గాడ్ ప్రెసెన్స్ యూ మస్ట్ క్లీన్ యువర్ సిన్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే మీరు దేవుని సన్నిధికి వెళ్ళే ముందు మీ యొక్క పాపాలను క్రీస్తులో కడుక్కోవాలి. మనం బయటకు వెళ్ళినాం, కిరాణా షాప్కో లేకుంటే సూపర్ మార్కెట్కో, కూరల మార్కెట్కో, ఎటన్నా ఉద్యోగంకైనా కానీ చూపులో పడిపోతాం, తలంపులో పడిపోతాం, మాటల్లో పడిపోతాం. ఇవన్నీ ఏం చేసుకోవాలి?
క్రీస్తు రక్తంలో నేను పాపలను కడుక్కోవాలి. 1 యోహాను 1:7-9 చూడండి. యేసు రక్తం ప్రతి పాపమును పవిత్రులుగా చేయను. సో త్రూ యువర్ లుకింగ్, త్రూ యువర్ టాకింగ్, త్రూ యువర్ థింకింగ్ వే, devil will deceive 3 ways. So you must clean your sins through blood of Jesus Christ first. Afterwards whatever you need you ask. ఫస్ట్ మన పాపాలని మనం కడుక్కొని తర్వాత మన అవసరతలు క్రీస్తుకు తెలియజేసుకోవాలి. అప్పుడే మనం ఫలిస్తాం, అప్పుడే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. కానీ అంతవరకు ఆశీర్వాదాలు పొందలేకపోతారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మీరు కూడా ఫలించండి.